Hi guys, welcome back to my YouTube channel. It's I woke up late today. It's already 7:38, and I thought of doing like morning to evening routine, morning to night routine. So yeah, I just woke up. My brain is not braining. I just freshened up and come. Hi guys, first thing first, we finished our business. But actually, వాటర్ కన్నా గ్రేప్స్ తినేటప్పుడు ఇంకా బాగుంటుంది. I haven't had my breakfast. I woke up late today. So yeah, I'll meet you while having breakfast. Bye. See, I'm from that time I'm trying to place it in a like after. Too good. ఇది యూట్యూబ్లో అంకల్ వస్తారు, ఫామ్లో వంట చేసుకొని మళ్ళీ యాపే చేసి యాపే తిని చెప్తాడు కదా, అబ్బాబాబా ఏముందండి సూపర్గా ఉంది అని. అట్లా ఇది నేనే చేసి ఇప్పుడు నేనే తిని అబ్బాబాబా ఏముందండి ఆ ఫీలింగ్ వస్తాను. ఆ అంకల్ మమ్మీ యాపే వంట చేస్తాడు సూపర్గా, యాప్ తింటాడు బాగుంది సూపర్గా ఉంది అంటాడు. ఆ పేరు ఏమో ఉంది, ఫామ్లో ఏమో చేస్తాడు యూనిక్గా. మీకు ఏమైనా ఆ పేరు తెలిస్తే ఆ యూట్యూబ్ ఛానల్ గురించి తెలిస్తే కమెంట్ చేయండి. ఐ వాంట్ టు నో. అండ్ వెనిట్గా మన దోస్త్ గురించి వస్తే దోస్త్ బాగుంది. Hi guys, so it's been 10-15 minutes. I finished my breakfast. Now I'm having this supplement. I'm taking this. It is vitamin C supplements. If anyone can take this. Camera ikkada petna. Okay, because like itla open చేసేది
అంటే ఫ్రమ్ లైక్ past 2 months I've been busy with work and something and all. I couldn't go to shop and buy that vitamin C serum, so I was managing with supplements. This is achievable. చేయొచ్చు. Is it even like ఇక్కడ క్లియర్గా ఉంది. This is the vitamin C supplement I take. It's very good for your skin health and digestion. So much. So if you are interested, you can take. I've shown clearly. My doctor asked me to take this like breakfast and dinner immediately. తీసుకోండి అన్నారు for better vitamin C absorption. You can ask and take accordingly. Guys, ఇప్పుడైతే నేను అదే చెప్పాను కదా, మధ్యాహ్నం టమాటో వెజ్ చేసి సోయా 65 చేద్దాము అనేసి. అంటే ఇంకా ఏం రెడీ చేసుకోలే, ఇప్పుడు స్టార్ట్ చేసిన. అదే ఇట్లా చేస్తాను అని రెసిపీ అయితే చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమైంది. అట్లా యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అంటే నా దగ్గర ట్రైపాడ్ లేదు. అది ఒకతర ఇట్లా రౌండ్ ఉంటుంది, మనం గోడ కంటేస్తాము మళ్ళీ ఫోన్ అంటేస్తాము చూడండి, అట్లా ఒకటి ఉండే చేసింటి కదా. అది మొన్ననే కొంచెం డ్యామేజ్ అయింది. సో నేను 90% దాన్ని పెట్టడం అవ్వదు, దాన్ని పెట్టేసి షూట్ చేయడం అవ్వదు. బై లక్ అకస్మాత్ అది ఏమైనా క్లీన్గా పనిచేస్తే అంటుకుంటుంది, లేకపోతే అంటుకోదు. ద థింగ్ ఈజ్ ఐఎమ్ నాట్ అ కెమెరా షై పర్సన్. కెమెరా ముందు వచ్చి షై అట్లేం లేదు. ఐ కెన్ ఈజీలీ టాక్ అండ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అమ్మయ్య అదొకటి వచ్చు. నెక్స్ట్ వచ్చి వాయిస్ ఓవర్ అంటే నాకు అది కూడా ప్రాబ్లం ఏం కాదు. వాయిస్ ఓవర్ వీడియో ఫుల్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అంటే నాకు తెలీదు ఎట్లా ఇవ్వాలి ఏమి అని. సో ట్యుటోరియల్ కోసం ఒక 2 వీడియోలు చూసి నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ 3 వీడియోస్ ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను నేను నా దీంట్లో. ఫస్ట్ వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అప్లోడ్ చేశాను. దట్స్ మై ఫేవరెట్ వీడియో. అందులో వచ్చి నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్ నా వాయిస్ ఓవర్ అంతే, లైక్ లైవ్ వాయిస్ నేను మాట్లాడుతున్నా అండ్ అదే ఎడిట్ చేశాను. నేను వాయిస్ ఓవర్ ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడేమనుకుంటున్నా అంటే ఒక వీడియో ఫుల్ వాయిస్ ఓవర్ చేద్దామని అనుకుంటున్నా. మొన్న నేను వీడియో షూట్ చేసిన, సెల్ఫ్ కేర్ అని షూట్ చేసినాను ఫుల్, ఏమి ఇట్లా అనేసి. దానికి ఫుల్ నేను వాయిస్ ఓవర్ ఇద్దాం, కొంచెం ఎడిట్ చేద్దామని అనుకున్నా. అది ఎలా రిసీవ్ అవుతుంది ఆడియన్స్ని ఇంకా చూసి వాయిస్ ఓవరా లైవ్ వాయిస్ అని అనుకుంటున్నా. నాకేంది అంటే అదైనా ఓకే ఇదైనా ఓకే, రెండు. యాక్చువల్లీ నాకు లైవ్ వాయిసే ఇష్టం, ఇదే ఈజీగా ఉంటుంది, కొంచెం సమ్వాట్ కనెక్టివిటీ బాగుంటుంది. బట్ అది ఏమైనా చాలా బాగా రిసీవ్ అయింది ఆడియన్స్ని ఇంకా అంటే నేను అది కూడా చేస్తా, లేకపోతే 2 మిక్స్ చేస్తా. అయినంత లైవ్ మీన్స్ ఒకే వీడియోలో లైవ్ వాయిస్ ఇస్తా, మళ్ళీ రికార్డ్ చేయకుండా కొన్ని క్లిప్స్ ఉంటుంది ఊరికే తీసింటాం చూడండి, అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. సూపర్ ఐడియా. వంట చేసేటప్పుడు అట్లే చేయొచ్చు. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఏం తెలుసా, ఆ గ్యాస్ సౌండ్ మళ్ళీ సన్ వస్తుంది, మళ్ళీ ఇట్లా అనేది మీన్స్ గంట ఇట్లా అనేది టిన్ అనుకొని బాగోదు. సో అట్లా చేస్తా. అంటే వాయిస్ ఇప్పుడు నాది నా ప్రకారము ఏం సౌండ్ లేదు కాబట్టి ఈ 3 minutes కొంచెం క్లియర్గానే వినిపించుంటుంది అని అనుకుంటున్నా. అంటే బ్యాక్గ్రౌండ్ తీసేస్తాను నేను కొంచెం, బట్ వంట చేసేది ఇంకా ఏమైనా నాయిసీ ఉంటే వాయిస్ ఓవర్ వేసేస్తా. స్టార్ట్ యూ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, చేస్తూ నేర్చుకుంటారు. ఓకే, అడ్వైస్ ఫ్రమ్ వన్ ఆఫ్ యువర్ సిస్టర్ ఎల్డర్ సిస్టర్ ఆర్ యంగర్ సిస్టర్. అయిపోయింది, ఇంకా మిక్కింది టమాటో అది ఇది నేను చూసుకుంటాను. అది ఎట్లా చేసేది అని ఆల్రెడీ చూపిస్తాను. బట్ ఇప్పటికైతే ఇంత మాట్లాడుతున్నా, ఆల్మోస్ట్ 4.5 minutes మాట్లాడినా. హాయ్ గైస్, ఇప్పుడు ఇదైతే రుబ్బుకునేదానికి, అంటే ఈసారి మనం ఏపుతలేదు అట్లే, ఇది కొంచెం వేరే టేస్ట్. ఇది కొబ్బరి, ఇది ఒక 4 వేసిన లవంగా, చెక్క, వెల్లుల్లి, మళ్ళీ జింజరు, గ్రీన్ చిల్లీ 3 వేసిన, ఎందుకంటే కారం ఎక్కువ ఉందని. మీరు 5 కూడా వేసుకోవచ్చు మీ స్పైస్ టాలరెన్స్ పెట్టి. అన్నిటికీ టమాటో 3 ఉంది. ఇవంతా మనం మిక్సర్లో వేసుకొని ప్యూర్గా ఒక ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇది
పుదీనా ఇది అది మనం ఒగ్రెన్నెకి వేసుకుంటాం లేంట. ఇది మనం ఒగ్రెన్నెకి వేసుకుంటాను తెలుసుగా, కరివేపాకు అది ఇది. యాక్చువల్లీ యాలక్కి మళ్ళీ పువ్వు కావాల్సిందే, అది లేదు. సో అందుకే ఇంత కలిగింది. మళ్ళీ ఇది లెట్స్ స్టార్ట్. ఇంత ఈరుల్లి ఇట్లా ఇంత వేగిన తర్వాత మనం ఉంటుందా లేదా ఇప్పుడు పుదీనా మళ్ళీ కొత్తిమీర వేసుకుంటాను. బటన్ వేసుకుంటాను. ఇది ఒక 2 minutes అట్లా ఇది చేసుకుంటే చాలు. తర్వాత మనం టమాటా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటా వేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా వేగింది, ఆ మిర్చి టమాటా. ఓకే గైస్, ఇక్కడ ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే సౌండ్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు 2 spoons ఆర్ మీకు ఎంత కావాలో అంత, అప్రాక్సిమేట్లీ నేను 3 spoons వేసిన సాల్ట్, నెక్స్ట్ టర్మరిక్ వేసి మిక్స్ చేయండి. అది అయిన తర్వాత ఈ రేంజ్కి ఈరుల్లి టమాటో అంతా మ్యాష్ అయిన తర్వాత నూనె వేసుకుంటుంది. అప్పుడు మనం మసాలా రుబ్బుకున్నాం కదా, దాన్ని వేసి అది కూడా నూనె ఇడిసే వరకు మనం రుబ్బుకోవాలి. ఇక్కడ ఏంది అంటే మనము ఆ మసాలాకి రుబ్బిండేదంతా మనము ఏపుకొని రుబ్బలేదు, అట్లే పచ్చిగా రుబ్బినాం కాబట్టి ఈ మసాలా వేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 8 to 10 minutes పడుతుంది. సో పేషెంట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యింటికి మనము ఒక 3 పౌడర్స్ వేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ధనియా పొడి, గరం మసాలా, కారం పొడి. నేను ఇంత అయితే వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ చాలా వేసింది కాబట్టి. సో మీరు మీ అకార్డింగ్లీ వేసుకోండి. లాస్ట్లీ ఇదంతా మసాలా అంతా వేసి ఒక 2 minutes మిక్స్ చేసి మీకు పెరుగేసి మిక్స్ చేస్తే సమ్వాట్ ఒక రిచ్ టేస్ట్ వస్తుంది. దట్ టెక్స్చర్ అండ్ ఆల్ విల్ లుక్ నైస్. దెన్ 2:1 రేషియోలో నీళ్ళు పోసుకొని రైస్ వేసి క్లోజ్ చేసేయండి. అండ్ ఈ పక్క వచ్చేసి నేను సోయా అయితే రెడీ చేసుకుంటుండే. 10 minutes వాటర్ బాయిలింగ్ వేసి ఆమెకు ఆఫ్ చేసి సోక్ చేసాం. మ్యాక్సిమం ఒక 5 minutes సోక్ చేస్తే చాలు. తర్వాత మిక్స్ చేసుకోవడానికి ఫ్రెష్లీ జింజర్ గార్లిక్ స్మాష్ చేసుకొని అండ్ ఈ పౌడర్స్ అన్నీ వేసాను. ఆ పౌడర్స్ అన్నీ మనం క్లీన్గా మిక్స్ చేసుకొని సోయాతో క్లీన్గా మిక్స్ చేసుకొని మ్యారినేట్ ఒక 10 to 15 minutes వదిలేయండి అట్లా. అండ్ మీరు నింపుని ఇది చేస్తే లాస్ట్లో ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ టేస్ట్. Hi guys, good evening. It's already like almost 5 o'clock. ఇంకొక 5 minutes ఉందంటే. So I'm going to make a shake right now. Milkshake, yes. I just took a nap and I know కొంచెం డబుల్గా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కనిపిస్తుంది ఇట్లా ఫైన్ పేస్ట్ చేసి దెన్ ఈ 2 బనానాస్ని మిల్క్ వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఈవినింగ్ ఆ బనానా మిల్క్ షేక్ తాగిన తర్వాత వీ జస్ట్ వెంట్ టు బై సమ్ వెజిటబుల్స్. దాన్ని క్లిప్స్ ఇప్పుడు చూపిస్తున్నా. అండ్ వచ్చేటప్పుడు ఐ బాట్ దిస్ అండ్ మమ్మీ జట్లు సీరియల్ చూసుకొని
వి ఎయిట్ దట్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ ఆ తెచ్చిన వెజిటబుల్స్ అంతా క్లీన్ చేసి క్లీన్గా బైఫర్కేట్ చేసి అదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన. యాక్చువల్లీ ఏంటి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేది అక్కడ వీడియో చేసింది, బట్ అది జూమ్ నేను చూసుకోలేదు, సో ఐ కాంట్ యూస్ దట్ వీడియో రైట్ నౌ. అండ్ యా, ఆఫ్టర్ దిస్ ఐ హ్యాడ్ మై డిన్నర్ అండ్ హాయ్ గైస్, ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్, ఆల్మోస్ట్ లైక్ 9 o'clock. ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అండ్ పైకి వచ్చాను ఓకే వాకింగ్ చేద్దామని. ఇక్కడ మా హౌస్ బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళది గృహప్రవేశం ఉంది, సో లైట్స్ అంతా బాగా ఉన్నాయి చూపిస్తాను. కనిపిస్తుందా? నేను ఇక్కడ ఇది రేపు అనుకుంటా. ఐ డిడ్ రికార్డెడ్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. అండ్ I have to edit 2 videos. Yes, I have one day tomorrow. Wish me luck. టుమారో ఒక వీడియో వచ్చేస్తుంది పక్కా, అండ్ ఇంకొక వీడియో నెక్స్ట్ సండే అనుకుంటున్నా. బికాజ్ మండే నుంచి ఆబ్వియస్లీ సాటర్డే వరకు వర్క్ ఉంటుంది. I'll find my way. Okay. This is it for this vlog. I'll meet you in another vlog. I hope you enjoyed this. Thank you. And yes, if there is something I can correct or like ఏమైనా ఉంటే మిస్టేక్స్ కానీ ఇది ప్లీజ్ డూ కరెక్ట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.